అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ నందిత. భర్త లేని ఇల్లు ముళ్ళు కంపలా అనిపిస్తుంటే ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది నందు. ఏమైందమ్మా ఇలా వచ్చావు? నిన్నే వెళ్ళావు కదే, ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకొచ్చావు తల్లి అని కంగారుగా అడిగింది లక్ష్మి. తల్లి మాటలకి ఏడుస్తూ, నన్ను వదిలేసి మా ఆయన అమెరికా వెళ్ళిపోయాడమ్మా, ఇంకో 4 సంవత్సరాల వరకు రాడంట అంటూ తన తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది నందు. కూతురు మాటలకి ఒక్కసారిగా షాక్కు గురైంది లక్ష్మి. నువ్వేం మాట్లాడుతున్నావే? నిన్ను వదిలిపెట్టి అల్లుడు గారు వెళ్ళిపోయారా? ఎందుకు వెళ్ళిపోయారు? నాకు తెలీదమ్మా. నేనేం తప్పు చేశాను? నాకు అర్థం కావట్లేదు. నా మీద ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలీదు. నా మీద కోపం ఉంటేనే కదా నాకు చెప్పకుండా వెళ్ళిపోతాడు అని ఏడుపు గొంతుతో అడుగుతుంటే, లేదు తల్లి, నీ మీద ఎలాంటి కోపం లేదు అన్న వాయిస్ వినిపించగానే తల్లి కూతుర్లు పద్మ వైపు చూశారు. అత్తయ్య అంటూ దగ్గరికెళ్ళింది నందు. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? మీ ఆయన నీ మీద కోపంతో వెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? పిచ్చి తల్లి, లేదురా. వాడి బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళిపోయాడు. అంటే నా మీద ప్రేమ లేదనే కదా అర్థం అని బాధగా అడుగుతుంటే, లేదు, నీ మీద వాడికి పంచ ప్రాణాలు. నీకు చెప్పి వెళ్తే బాధపడతావని చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రం బాధపడనా? నీతో మాట్లాడాలి, పక్కకు రా అంటూ తనతో పాటు తీసుకెళ్ళింది. నందు, ఇప్పుడు నీకు మొన్నే 16 సంవత్సరంలోకి అడుగు పెట్టావు. ఇంకో 4 సంవత్సరాల వరకు మీ దాంపత్య జీవితం మొదలు పెట్టకూడదు తల్లి. మరి ఎందుకు పెళ్లి చేశారత్తయ్య? మన నందు పాపకి దాంపత్య జీవితం అంటే అవగాహన లేదులేండి. ఊరికి అలా ఉంటారేమో అనుకుంటోంది, చిన్నపిల్ల కదా. ఆమె మాటలకి తల కొట్టుకుంటూ, నేను చెప్పేది వినమ్మా. భార్యాభర్తలు అంటే మనసులతో పాటు శరీరాలు కూడా కలవాలి. అంటే ఏంటత్తయ్య? అది నీకు చెప్పినా అర్థం కాదు. దానికి కాస్త టైం ఉంది. అందుకే వాడు వచ్చేసరికి బాగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజు వాడు గర్వంగా నీ ముందు నిలబడతాడు. ఏమంటావు అంటుంటే ఆలోచనలో పడింది. చెప్పు నందు, ఆయన కోరిక అదేనా అత్తయ్య? అవునమ్మా. నువ్వు వాడు వచ్చేసరికి ఒక మంచి స్థాయిలో ఉంటే చాలా సంతోషంగా వీలవుతాడు అంటుంటే, సరే అత్తయ్య, ఆయన కోసమైనా నేను చదివి మంచి జాబ్ తెచ్చుకుంటాను, నన్ను గుడ్ గర్ల్ అని మెచ్చుకుంటారు కదా అని నవ్వింది. ఆమె అమాయకత్వానికి జాలిగా అనిపించింది ఆమెకి. ఇక పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నువ్వు అక్కడే ఉండి చదువుకోవాలని వాడి కోరిక. మరి అమ్మ సంగతి ఏంటత్తయ్య? అందుకే వచ్చాను. అమ్మని కూడా తీసుకెళ్దాం, సరేనా? ఇక ఇప్పటి నుండి అక్కడే ఉంటారు మీరిద్దరూ. అమ్మని కూడా తీసుకురమ్మని ఆయన చెప్పారా అత్తయ్య? అవునమ్మా, వాడు కాల్ చేసి నాతో మాట్లాడాడు. మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటుంటే, నీతో మాట్లాడితే అక్కడ ఉండలేడుగా అని మనసులో అనుకుంది పద్మ. ఈ విషయం తనకి చెప్పినా అర్థం కాదు అని. నీ భర్త అంటే నీకు ఎంత ప్రేమ అని అడిగింది సూటిగా చూస్తూ. చాలా ప్రేమత్తయ్య. ఆయన లేకపోతే నేను ఆ ఇంట్లో ఉండలేనత్తయ్య అంటుంటే, కదా, మరి వాడితో మాట్లాడి చూడకుండా ఉండగలవా? ఒక్కసారి ఆలోచించు. అందుకే వాడు నీతో మాట్లాడట్లేదు. నీ గొంతు విని వాడు అక్కడ బ్రతకలేడు అంటుంటే కళ్ళల్లో తెలియకుండానే కన్నీరు చేరింది నందితకి. ఎందుకో ఆమెకు కూడా తెలీదు, భర్త ప్రేమకో లేక అతని మిస్ అవుతున్నందుకో పెళ్లి బంధం 2 శరీరాలనే కాకుండా 2 మనసులని ఒకటి చేస్తుంది. దానికి మాత్రమే ఉంది ఆ శక్తి. ఇక సరే అంటూ ఇద్దరిని తీసుకొని బయలుదేరింది పద్మ. భర్తకి నచ్చినట్లు ఉండాలని గట్టిగా నిర్ణయించుకొని 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయింది. ఇక వారం రోజుల్లో ఎగ్జామ్స్ కూడా రావడంతో ఇంట్లో పనులు చేస్తూ చదువుతోంది. నీకెందుకమ్మా శ్రమ? నువ్వు చదువుకో, ఈ పనులు నేను చేస్తాగా అంటే ఎగ్జామ్స్ అయిపోయే వరకు కిచెన్ వైపు రానివ్వలేదు మన విజ్జుబాబు ఆర్డర్ కూడా, తనని ఇంట్లో పనులు చేయించొద్దని. నందిత బాగా చదివి ఎగ్జామ్స్ రాసింది. పద్మకి వీడియో కాల్ చేసి నందితని చూస్తున్నాడు, కానీ తనతో మాట్లాడట్లేదు. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గి భర్త మీద ప్రేమ ఎక్కువ అవుతుందని. ఇక ఆ రోజు రిజల్ట్స్ నందిత కంటే విజ్జుకి టెన్షన్ ఎక్కువయ్యి తన రిజల్ట్స్ చూశాడు. ఒక్కసారిగా అతని కళ్ళు మెరిసిపోయాయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది నందు. అప్పుడు కూడా తన భర్త అతనితో మాట్లాడతాడేమో అని చూసింది, కానీ అయినా కానీ మాట్లాడకపోవడంతో చాలా బాధేసింది తనకి. ఎందుకత్తయ్య ఆయన నాతో మాట్లాడట్లేదు? నేనంటే నిజంగా ఇష్టముందా అని ఏడుపు గొంతుతో అంటుంటే, ఒకసారి కళ్ళు మూసుకోనందు అనింది పద్మ. ఎందుకత్తయ్య? చెప్పింది చేయమ్మా, కళ్ళు మూసుకో అనగానే భర్త కళ్ళ ముందుకు వస్తాడేమో అనుకుని కళ్ళు మూసుకుంది.
ఆమెను ఒక దగ్గరికి తీసుకెళ్లి వదిలింది పద్మ. కళ్ళు తెరిచి చూడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఎగ్జైటింగ్గా కళ్ళు తెరిచిన తనకి ఎదురుగా మానిటర్లో తన పతి పరమేశ్వర్ గారిని చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించి చాలా డిసప్పాయింట్ అయింది అంతలోనే. ఎందుకంటే నిజంగా వస్తాడేమో అని ఊహించుకుంది. ఆమె ఫేస్ని చూసిన విజ్జు నవ్వుతూ హాయ్ మై చోట వైఫ్ అంటుంటే మూతి ముడుచుకొని నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అన్నట్లు ఫేస్ పెట్టి చూస్తోంది. సారీరా, ఇంకో 4 years కళ్ళు మూసుకో, ఇట్టే గడిచిపోతాయి. నీ కళ్ళ ముందు ఉంటాను. మీరు లేకపోతే నాకు ఒక్క క్షణం ఒక్కో యుగంలా ఉంది. కళ్ళు మూసి తెరవగానే మీరు నా కళ్ళ ముందుంటే చాలా బాగుండు అనిపిస్తోంది. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని అలకగా చెబుతుంటే మాట్లాడట్లేదు. విజ్జు నవ్వుతున్నాడు అంతే. ఇక ఇద్దరు మిస్ అయిన రోజులన్నీ ఏమేం జరిగాయో ఆ రోజు మొత్తం మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. భర్తతో ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంటే ఎప్పటికైనా కాల్ కట్టవలసిందే అని బాధగానే అతనికి బాయ్ చెప్పి దిగులుగా బెడ్డకేసింది. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే నాకు నచ్చదు నందు. నువ్వు ఏడ్చే అమ్మాయివి కాదు, నీ కలల్ని నెరవేర్చుకునే శివంగివి. నా కోసం నీ గోల్ని మర్చిపోకు అన్న అతని మాటలు గుర్తొస్తుంటే కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని నువ్వు నీ గోల్ రీచ్ అయ్యే వరకు నీ కళ్ళ ముందుంటాను అన్న మాటలు గుర్తొస్తుంటే ఇక అలాగే గట్టిగా సంకల్పించుకొని కళ్ళు మూసుకుంది. అలా రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. నందిత భర్త చెప్పిన మాటలు మెదడులో ముద్రేసుకొని ఆమె గోల్ వైపు అడుగులు వేస్తోంది. ఇక ఆమె కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న 4 సంవత్సరాల జీవితం గడిచిపోయి తన మావయ్య సపోర్ట్తో ఆఫీస్ బాధ్యతలని మోస్తూ రాత్రనక పగలనక కష్టపడి ఆమె టాలెంట్కి డెడికేషన్కి తన కంపెనీ CEO అయింది నందిత. గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమిన్ అంటుంటే తలెత్తి చూసింది. 15 ఏళ్ల మన చిన్నారి పెళ్లి కూతురు కాస్త 20 ఏళ్ల బాపు బొమ్మలాగా మారిపోయింది. తనని చూసిన వారు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలన్న పద్ధతి, అనుకువ, అమాయకత్వం ఆమె ఫేస్లో ఒట్టిపడుతూ ఉంది. 4 ఏళ్ల తన భర్త కోసం తన నిరీక్షణ ఇప్పటికీ ఆమె గుండెల్లో అలాగే ఉండడంతో తన భర్త ఫోటో చూస్తున్న నందిత గుడ్ మార్నింగ్ అన్న పదం వినిపించగానే తలెత్తి చూసింది. కమ్ అన్నట్లు సైగ చేసింది. మేనేజర్ లోపలికి వచ్చి మేడం, ఈరోజు ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, మనం త్వరగా వెళ్ళాలి అంటుంటే ఓకే, ఫైల్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టండి, బయలుదేరదామని చెప్పింది. ఇక తను చెప్పినట్లుగానే రెడీ చేసి పెట్టడంతో అక్క నుండి బయలుదేరారు. ఇక మీటింగ్ స్పాట్కి చేరుకున్న నందిత కార్లో నుండి అడుగు బయట పెట్టగానే రెడ్ కలర్ కార్పెట్ మీద రోజ్ పెటల్స్ ఆమెకు దారి చూపిస్తున్నట్లు కనిపించగానే ఆశ్చర్యంగా లోపలికి వెళ్తోంది. ఇది ఎందుకు అరేంజ్ చేశారు అని మేనేజర్ని అడుగుతుంటే నాకు కూడా తెలియదు మేడం, ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తున్నారేమో అంటుంటే ఇకేం మాట్లాడకుండా ముందుకు కదిలారిద్దరు. ఇక అప్పటికే ఫారినర్స్ అందరూ నందితకి మార్నింగ్ విష్ చేసి కూర్చున్నారు. ఇక స్టార్ట్ చేయండి అనడంతో ఇంకా ఒక్కరు రావాలి మేడం అన్నారు. ఎవరా అని ఎదురు చూస్తూ ఉంది నందు. ఆమె ఎదురుచూపులకి ఫలితంగా కాసేపటికి రాయల్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్, కళ్ళకి షేడ్స్తో అలా యాటిట్యూడ్గా నడుచుకుంటూ వస్తున్న 6 అడుగుల కటౌట్ని చూడగానే ఒక్కసారిగా ఆమె మది వశం తప్పి కళ్ళు బ్రైట్గా మారి లేచి నిలబడి అపురూపంగా చూస్తూ ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనిని హత్తుకోవాలని మది కలవరపడుతుంటే అతని స్పర్శ ఆమె చేతికి తగలగానే ఒక్కసారిగా కళ్ళు జలధరించినట్లు అనిపించి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న రియాలిటీని చూస్తూ క్షణం ఆలస్యం చేయకుండా తన పతిని మనస్ఫూర్తిగా హత్తుకుంది. పక్కన ఎవరున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి 4 ఏళ్ల ఎడబాటుకి ఈరోజు భర్త స్పర్శ తగలడంతో గడ్డకట్టుకుపోయిన ఆమె కన్నీటి ధార కరిగి జలజల రాలి అతని షర్టుని తడుపేస్తున్నాయి. ఆమె ఎంత ఎదురు చూసిందో అతను కూడా అంతకంటే ఎక్కువ ఎదురు చూశాడు. వాళ్ళు కలిసే రోజు కోసం ఆమె వెన్ను నిమురుతూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నట్లు ఆమెను దూరం జరిపి అందరూ ఉన్నారని కళ్ళతో సైగ చేశాడు. ఇక ఆమె కన్నిటిని వేలితో తుడిచి స్వచ్ఛమైన నవ్వుని ఆమెకు బహుమతిగా ఇవ్వగానే అతని నవ్వుని చూసిన ఆమె మనసు కలవరపడింది. అతని చూపులకు కూడా ఇక వాళ్ళిద్దరినీ రెప్పవేయడం మర్చి చూస్తుండిపోయారు. విజు మ్యాటర్లోకి వస్తూ షీ ఈజ్ మై వైఫ్ అంటూ అందరికీ గర్వంగా ఇంట్రడ్యూస్ చేశాడు. అందరూ అంత చిన్న ఏజ్లో CEO అయినందుకు చాలా అభినందించారు.
థ్యాంక్ యూ సో మచ్ అన్నట్లు తల తిప్పి తన భర్తను చూసింది నందిత. చిన్నగా స్మైల్ ఇచ్చి కల్లార్పాడు. 2 గంటల పాటు సాగిన మీటింగ్లో నందిత మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఫారినర్స్కి నెక్స్ట్ ప్రాజెక్ట్ నందిత ఇండస్ట్రీస్కే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఆ సక్సెస్ అతనికి చాలా హ్యాపీగా అనిపించింది, గర్వంగా కూడా ఉంది. ఆఫ్టర్నూన్ ఫారినర్స్తో లంచ్ ఫినిష్ చేసుకొని నందిత, విజయ్ ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. దూరంగా ఉన్నప్పుడు ఎంతో మాట్లాడాలి అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం మాటలు రావట్లేదు. మిర్రర్లో తొంగి తొంగి చూస్తున్నాడు నందితని విజయ్. అతని చూపులు ఇండైరెక్ట్గా ఆమెకు గుచ్చుకుంటుంటే కళ్ళు కిందకి పూర్తిగా వాల్చేసింది. ఇక ఇల్లు రానే వచ్చింది. కోడలు కొడుకు వస్తున్నారని ముందే ఇన్ఫర్మేషన్ అందడంతో పద్మ హారతి పళ్ళెంతో రెడీగా ఉంది. వాళ్ళిద్దరినీ హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది. కుడికాలు పెట్టి ఒకరు చేయని ఒకరు పట్టుకొని లోపల అడుగు పెట్టారు. వాళ్ళు అలా అడుగు పెట్టగానే పెద్దగా బ్లాస్ట్ అవుతూ ఫ్లవర్స్ అన్ని వాళ్ళిద్దరి మీద పడి వెల్కమ్ టు మ్యారేజ్ లైఫ్ అని తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగా అరిచారు. విజయ్ అలా హ్యాపీగా నవ్వుతూ చూస్తుంటే నందితకి మాత్రం సంతోషం ఒకవైపు, సిగ్గు మరొక వైపు, టెన్షన్ ఇంకొక వైపు. ఆ మూడు మెయింటైన్ చేయలేక తల పూర్తిగా నేలకే రాసిచ్చేసింది. ఇక అందరూ కలిసి ఇద్దరితో కేక్ కట్ చేయించారు. నందు చేతిని పట్టుకున్నాడు విజయ్. మొన్నటి వరకు పెళ్ళైన 23 ఏళ్ల విజయ్ మాత్రమే ఆమె మైండ్లో ముద్ర పడిపోయాడు. ఇప్పుడు ఈ 27 ఏళ్ల విజయ్ని చూస్తుంటే ఆమె ఒళ్ళంతా వణుకొచ్చేస్తోంది. అతని చేతి స్పర్శకి ఒళ్ళు జల్లుమంటుంటే వణుకుతున్న చేతులని గట్టిగా ప్రెస్ చేసి ఎందుకు భయపడుతున్నావు అన్నట్లు చూశాడు. ఏం మాట్లాడలేదు నందు. ఇక ఆమె చేయి పట్టుకొని కేక్ కట్ చేసి ఆ కేక్ పీస్ని నందు నోట్లో పెట్టి సైడ్ లుక్తో చూశాడు. ఆమెని అతని చూపులో ఏదో అర్థమవుతుంటే ఒక్కసారిగా నోట్లో ఉన్న కేక్ గుటుక్కుమంది. నవ్వుకున్నాడు. ఆమె టెన్షన్ చూసి నందు కూడా విజ్జు నోటికి అందించింది. అతని పెదాలు ఆమె వేళ్ళకి తగలగానే అలాగే ఫ్రీజ్ అయిపోయింది. మరీ అంత సిగ్గుపడిపోకు, నీ సిగ్గు చూస్తుంటే నీ బుగ్గ కొరికేయాలనింది అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని అతన్ని చూసింది. పెదాలు ముందుకు పెట్టి ఉమ్మా అన్నాడు. గబుక్కున తల కిందకి దించింది. అందరికీ డిన్నర్ ఇంట్లోనే అరేంజ్ చేయడంతో నందు వండిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్దడానికి, విజయ్ నుండి తప్పించుకోవడానికి కూడా మెల్లగా అక్కడి నుండి జారుకుంది. అతన్ని చూడక ముందు వరకు ఎప్పుడు అతన్ని చూస్తానా అని కలవరపడిన మనసు అతను వచ్చేశాక ఆమె మదిలో ఏదో తెలియని పులకింత మొదలయ్యి ఆమెను నిలువనీయడం లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. అతని చూపు సోకితే చాలు నిలువెల్లా ముడుచుకుపోతోంది. ఇక అతని చూపుల బాణాలకి తప్పించుకుంటూ కిచెన్లోకి పరిగెత్తింది. కిచెన్లో చాలా బిజీగా వర్క్ చేస్తున్న నందిత మెడపై వెచ్చటి శ్వాస తగులుతుంటే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని వెనక్కి తిరుగుతుండగా ఆమెను తిరగనివ్వకుండా నడుము చుట్టూ చేతులు బిగించాడు. అతని స్పర్శకి ఒళ్ళు మామూలుగా కంపించలే. నన్ను చూడడం కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశావు, ఇప్పుడు ఎదురు పడితే మాత్రం ఎందుకు దాక్కుంటున్నావు అని హస్కీగా వచ్చాయి అతని మాటలు. అలా మాట్లాడుతున్నప్పుడు అతని నోటి వెంట వచ్చే గాలికి ఆమె శరీరం నిమిషం పాటు పరవశానికి గురి చేస్తే చేతిలో ఉన్న బౌల్ జారిపోయింది. ఈసారి మీద పడకుండా అలర్ట్గా ఉన్న విజయ్ పట్టుకున్నాడు. ఇక ఎక్కడ బౌల్ కింద పడిపోతుందోనని భయంతో గబుక్కున కళ్ళు తెరిచి చూసింది నందిత. అది తన భర్త చేతిలో ఉండడంతో ఊపిరి పీల్చుకొని థ్యాంక్ యూ అనింది. ఆమె నోటి వెంట వచ్చిన ఆ పదానికి అబ్బా నా జన్మ ధన్యమైంది అన్నాడు. ఎందుకు అన్నట్లు చూస్తోంది. నిన్ను మాట్లాడించాను కదా అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకున్నాడు. అసలు కళ్ళు ఏమాత్రం ఎత్తట్లేదు నందిత. ఆమె చుబుకం పట్టి పైకంటూ ఎప్పుడెప్పుడు నన్ను చూస్తానా అని నీ మనసు తప్పించిందో నాకు తెలుసు, కానీ నీ కోరిక నెరవేర్చుతూ నీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమ మొత్తం నా మీద కురిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా మిస్ అయ్యాను నీ ప్రేమని, నీ కేరింగ్ని. ఇన్నాళ్ళుగా ఉన్న ప్రేమ మొత్తాన్ని పూర్తిగా చూపించేందుకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ మాట బయటకు రావట్లేదు. ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకుని కళ్ళల్లో తిరిగిన నీటిని తుడుస్తూ, ఇవి నా కంటికి ఇప్పటి నుండి కనిపించకూడదు. నా కోసం చాలా వేస్ట్ చేశావు. ఇక ఇప్పటి నుండి వాటి అవసరం నీకు రాకుండా చేస్తాను అంటూ ఆమె నుదిటిన పెదవులు అద్ది ఆమెను అతని గుండెలకి అదుముకున్నాడు. భర్త కౌగిలిలో ఎంతో భరోసా, అమితమైన ప్రేమ కనిపించింది ఆమెకి.
అలా అతని గుండెల్లో ఎంతసేపు ఈ లోకాన్ని మరిచి ఒదిగిందో తెలీదు. సడన్గా ఆమెను దూరం చేసి అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకో గంటన్నర తర్వాత నా ఫుల్ టైం నీకే అని చెప్పగానే గబుక్కున దూరం జరిగి వంటింట్లో ఉన్న డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది. ఇక అందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. ఇక విజయ్ నందు తప్ప. విజయ్ని తినమని చెబుతుంటే నా భార్యతో తింటాను అని వాళ్ళ ఫ్రెండ్స్తో తినలేదు. వాళ్ళిద్దరి అమర ప్రేమకి నవ్వుకుంటూ తినేసి బాయ్రా అని చెప్పి అక్క నుండి అందరూ వెళ్ళిపోయారు. మీరు కూడా తినండి, లేట్ అయిపోతుంది అని వాళ్ళిద్దరి మధ్య ఉండలేక అక్క నుండి వెళ్ళిపోయింది పద్మ. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. నందిత, విజయ్ తప్ప. కిందకి దించిన తలని పైకెత్తట్లేదు నందు. ఎందుకంత టెన్షన్ పడుతుందో ఆమెకు కూడా అర్థం కావట్లేదు. కానీ అతన్ని చూస్తే మాత్రం వణుకొచ్చేస్తోంది. విజయ్ దగ్గరికి వచ్చి ఆమె ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ చటుక్కున ఆమె బుగ్గపై ముద్దిచ్చాడు. ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. అలా బిగుసుకుపోయిన తన సతిని చూసి నవ్వుకుంటూ ఆమె ఫేస్ ముందు చిటికేశాడు. ఉలిక్కిపడి చూసింది. ఏంటలా బిగుసుకుపోయావు? ఇలా ఎన్ని రోజులు నన్ను పస్తులుంచుతావు అని అల్లరిగా నవ్వుతుంటే అతని మాటల ఆంతర్యం బోధపడక క్షమించండి, మీరు కూర్చోండి వడ్డిస్తాను అని వణికే చేతులతో అతనికి సర్వ్ చేస్తుంటే ఆమె చేయి పట్టి అతని ఒడిలోకి లాక్కొని నేను ఈ ఆకలి గురించి అనట్లేదు అంటూ చెవి తుమ్మెదని పంటితో పట్టుకొని అంటుంటే ఒక్కసారిగా వాళ్ళు జల్ జల్ మంది సున్నితమైన ప్లేస్లో అతని పెదవుల తాకిడికి. ఇక అవే పెదవులు ఆమె మెడపై తెచ్చి చిన్నగా పెదవులు అద్దుతుంటే ఒళ్ళంతా పులకించిపోయింది అతని పెదవుల స్పర్శకి. ఆమె చేతిలో ఉన్న అతని షర్టుని గట్టిగా పట్టి నలిపేస్తోంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఇక ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓయ్ అని మత్తుగా పిలిచాడు. గబుక్కున కళ్ళు తెరిచి ఎదురుగా చిలిపిగా నవ్వుతున్న భర్తని చూడగానే ఒడిలో నుండి దూకి చెప్పండి అనింది. వడ్డించు అన్నాడు నవ్వుతూ. ఇక అక్కడ ఉన్న డిషెస్ అన్ని అతని ప్లేట్లో సర్దింది. చాలా ఏళ్ల తర్వాత తన చేతి వంట తినబోతున్నాడు అన్న సంతోషంలో ఆమెను చెయ్యి పట్టి లాగి అతని తొడ మీద కూర్చోబెట్టుకొని కలిపి ముందుగా ఆమె నోటికి అందించాడు. గుడ్లు పెద్దవి చేసుకొని షాకింగ్గా చూస్తూ ఉంది అతని చర్యకి. తిను అన్నట్లు చూస్తున్నాడు. తెలియకుండానే నోరు తెరిచింది. ఇక ఆమెకు ఒక ముద్ద, అతను ఒక ముద్ద పెట్టుకుంటూ నీ చేతి వంట తిని ఎన్నేళ్ళైందో అంటూ ఆమె చేయి తీసుకుని ముద్దు పెడుతూ నీ చేతిలో నీలో ఏదో మాయ ఉంది నందు అన్నాడు. అతని మాటలకి మైమరిచిపోయి వింటోంది. ఇక ఇద్దరు ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు మనస్ఫూర్తిగా కడుపు నింపేసుకున్నారు. నందు గిన్నెలని కిచెన్లోకి సర్ది బయటకు వస్తుండగా పద్మ ఎదురొచ్చి నందు ఆగవే అంది. ఏంటత్తయ్యా అంటుంటే ఆమె చేతిలో కవర్ పెట్టి రెడీ అయ్యిరా చెబుతా అనింది. అత్తయ్య ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తూ చేతిలో ఉన్న కవర్ తీసుకుని మారు మాట్లాడకుండా రూమ్కి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆమె ముందుకొచ్చిన నందినిని చూసి ఒక్కసారిగా పద్మ కళ్ళు నిలిచిపోతే నందు నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? అమ్మో నా కొడుకు నిన్ను ఇలా చూశాడంటే అస్సలు వదలడు అంటుంటే సిగ్గుతో బుగ్గలు చెరీలయ్యాయి ఆమెకి. ఇక జడలో మల్లెలు పెడుతూ వేడి చేసిన పాలని గ్లాస్లో పోసి గ్లాస్ నందు చేతిలో పెట్టింది. వాడు నీకోసం 4 ఏళ్ళు దూరం వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? అన్ని రోజులు తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుందని. ఈరోజు కోసమే వాడు అన్నేళ్ళు నీకు దూరంగా ఉన్నాడు. ఈ రాత్రి మీకు మధుర రాత్రిగా నిలిచిపోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నువ్వు కూడా వాడిని దూరం పెట్టకు. వాడి కోసం నువ్వు చాలా ఎదురు చూసావు. ఇన్నేళ్ళు దాచుకున్న ప్రేమనంతా ఈరోజు కురిపించేసేయి అని నవ్వుతూ చెప్పి తల నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని టెన్షన్గా చూస్తూ రూమ్కి అడుగులు మెల్లగా పడుతుంటే ఎంత స్లోగా వేసినా త్వరగానే రూమ్ రావడంతో బెడ్రూమ్ డోర్ మీద చెయ్యి వేయాలంటే భయం అవుతోంది. వణుకుతున్న చేతితో డోర్ ఓపెన్ చేసింది. కాళ్ళు ముందుకు కదలనని మొరాయిస్తుంటే కష్టంగా ఒక్కో అడుగు వేస్తూ ఉంటే సిగ్గుని నింపుకొని రూమ్కెళ్ళింది నందిత. ఇక తలెత్తి చూసిన తనకి గులాబీ, మల్లె, లిల్లీ ఫ్లవర్స్తో రూమ్ అంతా హార్ట్ షేప్లో డిజైన్ చేసి కనిపించింది. బెడ్ మొత్తం రకరకాల పూలతో అలంకరించబడి కనిపించింది. వాటిని చూస్తుంటే మల్లెల వాసన మత్తుగా వస్తోంది. ఏదో లోకంలోకి తీసుకెళ్తోంది తనని. ఆమె నడుం మీద బిగిసిన చేతులకి ఉలిక్కి పడింది. ఆమె చేతిలో ఉన్న గ్లాస్ ఆమె నోటికి అందించి మిగతా సగాన్ని అతను తాగాడు. నందితని అమాంతం ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి అతను కింద మోకాళ్ళపై కూర్చొని ఆమె నడుముని చుట్టేశాడు.
భర్త ప్రవర్తనకి కంగారుగా, అయ్యో మీరు కింద కూర్చోవడం ఏంటి, లేవండి అంది. అతన్ని ఏం మాట్లాడలేదు. ఆమె గుండెల్లో అతని తల అదుముకొని కళ్ళు మూసుకున్నాడు. భార్య స్పర్శని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఇక నందు కూడా మాట్లాడలేదు. అతని తల నిమరుతో కాసేపటికి నడుం దగ్గర ఆమె చీర చెంగుని పక్కకు జరిపి పొట్టపై పెదవులు అద్దాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. ఆమె అతని జుట్టుని గట్టిగా పట్టింది. విజ్జు తన స్పర్శకి నవ్వుకుంటూ నందు అని పిలిచాడు మత్తుగా. అనింది. ఇక నీ నుండి దూరంగా ఉండడం నా వల్ల కాదే అంటూ ఆమె ఎదు మీద పైట తప్పించి గుండెలపై ముద్దు పెడుతూ అన్నాడు. ఇక పూర్తిగా ఆమె ఒళ్ళు అతని చేష్టలకి ఆమె ఆధీనం నుండి వెళ్ళిపోయింది. తలెత్తి నందినిని చూశాడు. కళ్ళు మూసుకొని అతని స్పర్శని ఆస్వాదిస్తోంది. నవ్వుకున్నాడు చిన్నగా. ఆమెను బెడ్ మీదకి చేర్చి అతను మీద చేరిపోయి, ఇంత అందంగా ఎలా తయారయ్యావే, నువ్వెప్పుడు అందంగానే ఉంటావు గాని ఈరోజు మాత్రం నిన్ను చూస్తుంటే క్షణం కూడా ఎడబాటుని భరించలేకపోతున్నాను. నేనేం చేసినా అడ్డు చెప్పవు కదా అన్నాడు. అతని మాటలకి బెదిరి చూపులు చూస్తూ ఉంది. నిన్ను బాధ పెట్టంలే, ఇన్ని రోజులు ఆగింది నిన్ను బాధ పెట్టడానికా అంటూ మృదువుగా కనిపిస్తున్న ఆమె పెదాలు ఎప్పటి నుండో ఊరిస్తుంటే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తున్న అతని మనసును అదుపు చేసుకుంటూ ఇప్పుడు ఆ ఛాన్స్ దొరకడంతో క్షణం కూడా ఆమెకు దూరంగా ఉండలేక పెదాలందుకున్నాడు. గుడ్లు పెద్దవి చేసింది నందు. ఇక స్మూత్గా అందుకున్న పెదాల మకరందాన్ని అమాంతం జుర్రేసుకున్నాడు. అతని పెదవుల స్పర్శకి మైమరుపుగా కళ్ళు మూసింది. ప్రతి అణువును జుర్రుకొని ఆమె బుగ్గలని ముద్దాడుతూ మెల్లగా కిందకి వచ్చి ఎత్తైన హిమగిరి సిరులు అతన్ని ఎప్పటి నుండో ఊరిస్తుంటే ఆమె పైట చెంగు తప్పించి ఆమె ఎదకి అడ్డుగా కనిపిస్తున్న రవిక ముడి విప్పాడు. అప్పటి వరకు బందీగా ఉన్న ఎద బహిర్గతమయ్యి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే సిగ్గుతో అతని గుండెలకి కరుచుకుపోయింది. ఇక ఎత్తుపల్లాలని చేతితో పెదవులతో సరిగమలు పలికిస్తూ పూర్తిగా ఆమెను అతని వశం చేసుకున్నాడు. ఇక కొన్ని గంటలుగా స్వర్గంలో తేలియాడారిద్దరు. ఎంతలా అంటే భర్త ప్రేమలో ఈ లోకాన్ని మర్చిపోయి మిస్ అయిన రోజులని ఆ యొక్క కలయికలో పరిపూర్ణం చేసుకుంది నందిత. విజయ్ కూడా. ఐ లవ్ యూ నందిత, లవ్ యూ ఫర్ ఎవర్. ఇంత అందమైన ఒక రాత్రి ఉంటుందని నాకు అస్సలు తెలీదు. ఈ రాత్రిని చాలా అందంగా మార్చేశావు. చాలా నచ్చావు నాకు. ఎంత అంటే మాటల్లో చెప్పలేనంత, ఎలా అంటే వివరించలేనంత. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది నాకు. ఇక ఇప్పటి నుండి అరక్షణం కూడా వదలను. నా ప్రేమలో పూర్తిగా ముంచెత్తుతాను. ఏంటి నందు, మరీ అంతలా సిగ్గుపడిపోయావు అంటుంటే మాట్లాడలేదు నందు. నువ్విలా మౌనవ్రతం చేయకే, గలగలా మాట్లాడితే ఎంత బాగుంటావో తెలుసా. నీ మాటలు వినాలనుంది, ప్లీజ్ మాట్లాడు అంటుంటే మీ ప్రేమకి నా మనసు బానిసైందండి. ఏం మాట్లాడాలో భాషలు కరువయ్యాయి. మీ మాటలని చేష్టలని అపురూపంగా చూసుకుంటున్నాను అంటుంటే ఆమెను గట్టిగా హత్తుకుపోయాడు. ఇక ఇద్దరి ప్రేమకి అంతం అనేది ఉంటుందా?